చాలా మందికి ఒక డౌట్ ఉండిపోయింది. నేనెందుకు ఈ వర్క్ వీడియోస్ పెడుతున్నానంటే, మా కస్టమర్‌లకి నేను చేసిన వర్క్ చేశానా లేదని తెలియడం కోసం వీడియోస్ చేస్తున్నా. అట్లనే చాలా మందికి చూస్తే తెలుస్తుంది గదా! అని జెప్పేసి చేస్తున్నా. సో, ఫస్ట్ ఈ వెహికల్ అనేది మనకి మా పాత కస్టమర్ ఒక ఫ్రెండ్‌దనమాట వెహికల్ ఇది ప్లాటినా సిద్ధు అని జెప్పేసి. దీనికి ఏవుంటే అవి చేసేయండి భయ్యా అన్నారు. సో, 2 బ్రేకులు పనిచేయలేదంట. అది నాకెప్పుడు తెలిసిందంటే, టెస్ట్ రైడ్‌కి వెళ్ళిన తర్వాత బ్రేకులు పనిచేయలేదు. క్లచ్ లివర్ ఇరిగిపోయింది. ఇంకా జాగ్రత్తగా నడిపించుకొని వచ్చేసాను వెహికల్ నేను. సో, చూసారు కదా! ఇది ఇంతకుముందు ఎప్పుడో పడిపోయి విరిగిపోయింది. కానీ కస్టమర్ ఏం నోటీస్ చేయలేదంట. సో, వదిలేయండి. సో, దీనికి బెండ్ అయిపోయింది చూసారు కదా! మరి బెండ్ అయిందంటే పడితేనే కదా బెండ్ అవుతుంది. ప్లాస్టిక్ విరుగుతుంది. సో, దీనికి క్లచ్ లివర్ మార్చమన్నారు. అట్లనే ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్రేక్ షూస్. దీనికైతే రెండిటిని కూడా ఒరిజినల్ బ్రేక్ షూస్ అయితే వేయడం జరుగుతుంది. కానీ దీనికి డ్రమ్ అయితే బావుందండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 డ్రమ్స్ కూడా బావున్నది. కస్టమర్‌కి మనీ అయితే సేవ్ అయింది. కానీ ఫ్రంట్ బ్రేక్ కేబుల్ విషయానికొచ్చేసరికి దొరకలేదు. క్లచ్ లివర్ అయితే వేసేసాము. ఇంజిన్ ఆయిల్ చూసారు కదా! టైం అయిపోయింది. ఇంజిన్ ఆయిల్ లెవెల్ అయితే ఉంది. నాట్ బ్యాడ్ పర్వాలేదు. సేవ్ అయ్యారు కస్టమర్. సో, ఇంజిన్ ఆయిల్ మార్చాలి. అట్లనే ఆయిల్ ఫిల్టర్ కూడా మార్చాలి. అండ్ బ్యాక్ బ్రేక్ షూస్ కూడా మార్చేయాలి. అండ్ బ్యాక్ బ్రేక్ షూస్, ఫ్రంట్ బ్రేక్ షూస్ 2 మార్చమన్నారు. అట్లనే క్లచ్ లివర్ ఇంకా అలాగే అంటే ఇంక బండికి ఏవుంటవి మొత్తం గూడా ఎయిర్ ఫిల్టర్‌తో సహా, ఆయిల్ ఫిల్టర్‌తో సహా అన్నమాట. సో, అవి మాత్రమే దీనికి కంప్లెయింట్స్ ఉన్నాయి. ఇంకా మేజర్ అయితే ఒకటుంది. ఫోర్క్ బెండ్ అండ్ ఫోర్క్ ఆయిల్ అయితే వేసుకోవాలి. కానీ టైం సరిపోలేదు మనకి. అండ్ ఎయిర్ ఫిల్టర్ కూడా తీసేసాను. కొత్త ఎయిర్ ఫిల్టర్ అయితే వేశాను. మన దగ్గర ఎయిర్ ఫిల్టర్ ఈ మోడల్ స్టాక్ అవైలబిలిటీ లేకపోతే వేరే ఎయిర్ ఫిల్టర్ దీనికి ఆల్టర్‌నేట్ సెర్చ్ చేసి వేసేసి స్పీడోమీటర్ కేబుల్ కూడా వేయడం జరిగింది. అంటే స్పీడోమీటర్ ఇంకా వరంసది బావుందనమాట. సో, కస్టమర్ ఏమని చెప్పలేదు. కానీ మనమైతే వేసాము. మనకి స్పీడోమీటర్ వేస్తే మనకి ఎంత ఆయిల్ తిరిగిందో తెలుస్తుంది గదా! సో, అట్లనే మీలో ఎంతమంది ప్లాటినా వెహికల్ వాడుతున్నారు? మీలో ఎంతమంది స్పీడోమీటర్ కేబుల్ మెయింటైన్ చేస్తున్నారు? ఎందుకంటే స్పీడోమీటర్ కేబుల్ వల్ల మాత్రమే మనకి ఇంజిన్ ఆయిల్ ఎంత మార్చుకోవాలో తెలుస్తుంది.